మీరు ఆలోచించారు, దాదాపు 30-40 years ago ఎన్టీఆర్ గారు వచ్చి తెలుగు ప్రైడ్, తెలుగు ఐడెంటిఫికేషన్, మనది తెలుగుదేశం అనే ఒక్క మాటతో ఒక పార్టీని స్థాపించి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ యావత్తు మొత్తం జయించి నడిపి, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు అదే నారా, అంటే నారా చంద్రబాబు గారి నారా ఏమిటంటే ఇది తెలుగు వాళ్ళం, మనం తెలుగు గౌరవం మనకి దక్కాలి అనే ఒక నారా, అంటే హిందీలో అదొక సందేశం, అదొక స్లోగన్ అన్నమాట. అదే స్లోగన్ ఇక్కడ బొంబాయిలో, మహారాష్ట్రలో 1 కోటి మంది జనాభా ఉన్నప్పటికీ, అందులో 25-30 లక్షల మంది ఓట్ బ్యాంక్ ఉన్నప్పటికీ, అంటే గత ఎన్నికల్లో 6,48,00,000 ఓట్లు పడ్డాయి ఈ మహారాష్ట్ర దేశంలో. మనకున్న 30-40 lakh ఓటర్స్ అంటే ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు 6-7% ఆఫ్ ది ఎంటైర్ ఓట్. మీకు తెలుసు, ఓట్ షేర్ 2% షిఫ్ట్ అయితే అసెంబ్లీ ఎలక్షన్లో 20 స్థానాలు మారుతాయి. 3% షిఫ్ట్ అయితే 40 స్థానాలు మారుతాయి. ఈ ఒక్కటి పట్టుకొని మనం ఈ నిలకడ, ఈ సంస్థ యొక్క నిలకడ, అలాగే తెలుగువారి నిలకడ, వారికి కావలసిన హక్కులు, వసులుబాట్లు, గుర్తింపు ఇవి తెచ్చుకోవాలి. తెలుగు వాళ్ళు ఇదివరకు గుర్తింపు లేదా అంటే ఒక విధంగా వృత్తి వల్ల, కేవలం కులము జాతుల వల్ల మాత్రమే గుర్తింపు వచ్చింది. ఇది మీరందరూ ఒప్పుకొని తీరాలి. ఒకప్పుడు మేము 60ల్లో బొంబాయి వచ్చినప్పుడు తెలుగు వాళ్ళు అంటే ఏమిటి, అన్నలు లేకపోతే వీవర్లు, ఈ రెండే గుర్తింపులు. అన్నలంటే ఏమిటి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మేస్త్రీలు, షట్టరింగ్ వాళ్ళు, కార్పెంటర్లు, కేవలం ఈ బేగారీ పని చేసేవాళ్ళు. ఏ బిల్డింగ్ కట్టడం చూసినా దానికి స్కఫోల్డింగ్ కట్టడం గురించి ప్లాస్టరింగ్ అయ్యే వరకు ఇక్కడ కరీంనగర్ నుంచి, ధర్మపురం, తెలంగాణ నుంచి వచ్చిన అన్నలే వర్క్ చేశారు. అది ఒకటే గుర్తింపు. రెండో గుర్తింపు ఏమిటి, ఎప్పుడో 150 ఏళ్ల కిందట వచ్చిన, నిజంగా ఇక్కడ ఒరిజినల్ ఇన్హాబిటెంట్, తెలుగు నుంచి వచ్చి వలస వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళల్లో ప్రప్రథములు అయిన పద్మశాలి కుటుంబాలు. ఈ రెండే గుర్తింపులు. మూడో గుర్తింపు మెల్లిగా బీఆర్సీ, హెచ్పిసిఎల్, బీపీసీఎల్ ఇలాంటి రావటం వల్ల వైట్ కాలర్ క్లాస్ ఉద్యోగాలకు వచ్చిన వాళ్ళు, అది మూడో గుర్తింపు వచ్చింది. అంతేగాని బిజినెస్ మెన్గా కానీ, పాలిటీషియన్స్గా కానీ, నాయకులుగా కానీ, ఒక తెలుగు జాతిని సంఘటితం చేయవలసిన ఎబిలిటీస్ ఉన్నవాళ్ళుగా కానీ మనకి ఏనాడు గుర్తింపు రాలేదు. చెప్పండి మీలో ఎవరైనా ఇక్కడ నాకన్నా ముందర వచ్చిన కుటుంబాలు చాలామంది ఈ సమావేశంలో, ఈ 40-50 మందిలో మీరున్నారు. మీ తండ్రులు, మీ తాతలు వచ్చిన ఊరిది. అటువంటి గుర్తింపు వచ్చిందా అసలు ఎప్పుడైనా? ఈ గుర్తింపు కోసం ఒక అబ్జెక్టివ్గా పెట్టుకుని దానికి సాధనంగా ప్రజలను సేకరించడం కోసం ప్రోగ్రాములు చేసి, దీని ద్వారా క్రెడిబిలిటీ సంపాదించి ఒక విధమైన స్థాయికి మహారాష్ట్రలో సెటిల్ అయిన తెలుగు జాతి ఎదగాలనే ముఖ్యమైన కోర్ బిలీఫ్ ఆఫ్ ఈ సంస్థ. ఈ బిలీఫ్ పోగొట్టుకుంటే మనం నిలబడలే. దానికి రకరకాల ఈ చిన్న బిలీఫ్కి చోటి ఆశ అంటారే రెహమాన్ గారి పాటలాగా, ఆ చిన్న బిలీఫ్కి చాలా శాఖలు పొలవులు వస్తున్నాయి. మంచిదే. వృద్ధాశ్రమము, స్కూలు, బృందావనము, టామ్సీ, అంటే తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు, మహారాష్ట్ర కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, అక్కడున్న బిజినెస్ మెన్ని ఇక్కడ మహారాష్ట్రలో బిజినెస్లు చేసుకుంటున్న తెలుగు వాళ్ళతో కలిపి నెట్వర్కింగ్ వల్ల ఏదైనా సరే ఇద్దరు మనుషులు కలిసి చేస్తే దాని ఫలితం 1+1 1 కాకుండా 1+1 3 or 4 అవుతుంది. ఈ నెట్వర్కింగ్ అనేది ఈ టామ్సీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అది చేయగలమా లేదా? అది ఉత్సాహంగా చాలానే ప్రభంజనంలాగా 3 సెంటర్స్లో జగన్ బాబు టీం వారు చేశారు. లోకల్ సపోర్ట్ బాగా దొరికింది. దాన్ని వృద్ధి చేయాలంటే దానికి తగిన ఆలోచన ఉండి, దానికి ఒక బిజినెస్ గ్రూప్ అంటూ తయారయ్యి వాళ్ళని కలిపి, మీరేం చేస్తున్నారు, ఇది మహారాష్ట్రలో చెల్లుతుందా, మహారాష్ట్రలో బిజినెస్ మేము ఇచ్చేస్తున్నాము అక్కడ చెల్లుతుందా, ఈ విధమైన నెట్వర్కింగ్ వల్ల ఏమవుతుందంటే
మీకు ఒక్క మాట చెప్తాను, రాజకీయాలంటే ఏమిటి? నెట్వర్కింగే కదా కోర్. ఇది మనది రాజకీయ సంస్థ కాదు, మనది ఒక ఐడెంటిటీ సీకింగ్ సంస్థ. మన ఐడెంటిటీ ఏమిటి అది తెలుసుకుని దాన్ని వృద్ధి చేయాలని ప్రస్తుతం ఉన్న స్టేజ్లో ఉన్నాం మనం. రాను రాను ముందుకు ఎలా వెళుతుందో అప్పటి నాయకులను బట్టి, వారి ఉద్దేశాలను బట్టి, అప్పటికి వచ్చిన అవకాశాలను బట్టి ఉంటుంది. కానీ ఒక గ్రూప్ కానీ, ఒక కమ్యూనిటీ కానీ, ఒక ఐడెంటిటీ ఉన్న కమ్యూనిటీ వృద్ధిలోకి రావాలంటే దానికి ముఖ్యమైన 3 ఉండాలి: నాయకత్వం, కలిసి పనిచేసే గుణము, మన మన వాయిస్, మన గొంతు ఎత్తి ఏమైనా కోరితే వినేవాళ్ళు ఉండాలి. ఈ 3 ఉండాలి, లేకపోతే ఆ గ్రూప్ ఐడెంటిటీ పోతుంది. ఈ గ్రూప్ మన ఏంటి, ఇది అంచెలంచెలుగా వస్తుంది. మనం చెప్తే వినేవాళ్ళు ఉంటారా అనేది మొదటి 2 మీద ఆధారపడి ఉంది. మనం యూనిఫైడ్గా పనిచేసి కార్యక్రమాలు విజయవంతంగా చేసి ఇది ఒక ఫోర్స్ అని మొట్టమొదట మన తెలుగు జనం రికగ్నైజ్ చేయాలా. ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళ మహారాష్ట్రియన్స్ కానీ, గుజరాతీస్ కానీ, సింధీలు కానీ, పంజాబీలు కానీ వీళ్ళని కొంచెం గౌరవంగా చూడాలి. బాబు వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు అనుకున్న పని చేయగలరు అని. ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి అంటే 60s, 70s, 80s వరకు కూడా నేను చూశాను. మరాఠీ నేర్చుకుని మహారాష్ట్రలో ఐడెంటిఫై అయిపోయి మన తెలుగు ఐడెంటిటీని కొంచెం చంపుకునే ఇక్కడ బతికాం. అది ఉన్నమాట, ఎక్కడైనా అంతే. అరవ వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది అది, తెలుగు వాళ్ళకి కొంచెం తక్కువగా ఉంటుంది. అరవ వాళ్ళు కొట్టినా బాధపడరు, కానీ మనం ఎవరన్నా మాట అంటే వెంటనే బాధపడిపోతాం. ఇదే తేడా మనకి అరవ వాళ్ళకి. ఇది మన గ్రూపు, మన బృందం అని నేను చాలా ఫ్రీగా మాట్లాడుతున్నాను. మీరందరూ మనం ఏ స్థితిలో ఉన్నాం, ఎక్కడికి వెళ్ళాలి, దానికి వెళ్ళవలసిన మార్గం ఏది అని నిర్ణయించుకునేందుకు ఇంకా 3-4 5 ఏళ్ళు ఇలానే ప్రోగ్రామ్స్, గెట్టింగ్ క్రెడిబిలిటీ, డెవలపింగ్ నెట్వర్క్ ఇలా నడుస్తుంది. ఈ ఆశయం ఎప్పుడు వదలకండి. వీ స్టాండ్ ఫర్ గుడ్ ప్రోగ్రామ్స్ ఫర్ తెలుగు పీపుల్. ప్రవచనమైనా, డ్రామా అయినా, అవధానమైనా, కవిత అయినా, సాహిత్య సమ్మేళనం అయినా, ఏదైనా సరే, ఏ మెడికల్ క్యాంప్ అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వివాహ వేదిక అయినా, ఫైనాన్షియల్ హెల్ప్ గ్రూప్ అయినా, ఎట్లా అయినా సరే అన్ని కార్యక్రమాలు ఒక్కటే ధ్యేయం. ఎఫ్టామ్, జగన్ బాబు అండ్ కంపెనీ, అశోక్ కాంటే, సుభాష్ మాచా, ఏవి గుప్తా గారు, దే స్టాండ్ ఫర్ డూయింగ్ వాట్ దే సే అండ్ దే ఆర్ నాట్ దేర్ ఫర్ సెల్ఫ్ గెయిన్. సమాజక అభివృద్ధికే మనం ఉన్నాము, ఇది ఉన్న సత్యము. దీనికి మెంటరింగ్ అనండి, ఇంటలెక్చువల్ లీడర్షిప్ అనండి, లేకపోతే కొంచెం భావిని చూసే ఎబిలిటీని ఇన్నేళ్లుగా డెవలప్ చేసుకున్నవాడిని కాబట్టి అప్పుడప్పుడు మన టీంనే, బాబు ఇది వద్దు మనకేం చెప్పే గుణం కూడా ఉంది నా దగ్గర. జగన్ బాబు గారికి అర్థమయ్యే ఉంటుంది ఆ మాట. కరెక్ట్. కాబట్టి చేయదగినవి చేస్తూ, మనకి రిస్క్ ఉన్నవి కొంచెం పక్కన పెడుతూ, మనం ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యమైన మన గ్రూప్కి చాలా 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 ఇంపార్టెంట్, ఇంక ఏ గ్రూపులోనూ ఏ సమాజంలోనూ ఈ కన్సెప్ట్ లేదు. జీరో బడ్జెట్ ప్రోగ్రామింగ్, జీరో బడ్జెట్ యాక్టివిటీ. ఎక్కడికి వెళ్ళినా ఉట్టి చేతులతో వట్టి, గట్టి చేతులతో తిరిగి రావాలి అంతే. ఇది చాలా చాలా ముఖ్యమైన సబ్జెక్ట్. ఎందుకంటే ఫండింగ్ వల్ల మనం చేసుకుంటామంటే ఆ ఫండ్కి అంతులేదు. ఆ ఫండ్లు ఎవరిస్తారు? మనని వాడుకునే వాళ్ళు ఇస్తారు. మనకి వాళ్ళకి మన యూజ్ పోగానే ఆ ఫండ్, ఆ కుళాయి కూడా అయిపోతుంది. ఎప్పుడైతే మనం 2 yearsగా స్థాపించింది పెద్ద ప్రోగ్రాం ఆలోచించినా సరే 10, 50, 25 షణ్ముఖానందలో చేసింది చాలా 15-16 లక్షల ఖరీదు చేసే ప్రోగ్రాం. అది చేతిలో డబ్బులను చేశామా, లేకపోతే ఎవరిని అండర్ రైట్ చేస్తే చేశామా? లేదు. ఆ ప్రోగ్రామ్ యొక్క వాల్యూ మన క్రెడిబిలిటీని బట్టి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. అది అటువంటి ప్రోగ్రాములు ఏడాదికి 1-2 చేస్తే అవి మన క్రెడిబిలిటీని నిలిపే స్తంభాలు. అవి మిగతా యాక్టివిటీస్ని ఫండింగ్ చేసే సోర్సెస్. ఇది క్రమంగా మెల్లిమెల్లిగా రిజర్వ్ క్యాపిటల్ లాగా ఒక ఫండ్ అంటే ఏర్పాటు చేసుకుంటూ ఉంటే, సోషల్ డెవలప్మెంట్ ఫండ్ అని ఏమైనా అనండి, ఏదైనా పేరు పెట్టి కొంచెం కొంచెం పక్కన పెడుతూ ఉంటే జగన్ బాబు గారు డిక్లేర్ చేసిన 100 crore కార్పస్ అనేది రియలైజ్ అవుతుంది. ఈ వృద్ధాశ్రమం ఆనంద నిలయం కాన్సెప్ట్లో మీకు కార్పస్ చేరింది కదా, 1 crore, 1.5 crore. ఎలా వచ్చింది? చిన్న ఆలోచన, చిన్న ఇది అమితమైన బోల్డ్ అంత వరకు
మీరు ఆ ఏరియాకి కానీ ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానీ దాని తర్వాత యూసేజ్ చేంజ్కి కానీ అగ్రికల్చర్ టు ఎన్ఏకి కానీ జగన్ బాబు గారు ఏమంటారు ఎక్కే గడప దిగే గడప అని చెప్పులు అరిగిపోయినాయి ఆయనకి. చిన్న ఆశయానికి పెద్ద వర్క్ చేయవలసి వచ్చింది. దానివల్ల ఈ కార్పస్ ఏర్పడింది. అక్కడ మీరు ఒక ప్లాన్కి కన్స్ట్రక్షన్ ఆరంభించే దశకి వచ్చారు. దిస్ ఈజ్ ప్రూఫ్ ఆఫ్ ది కన్సెప్ట్ అంటాం నేను. ఈ విధంగా ప్రవర్తిస్తే ఇటువంటి రిజల్ట్స్ వస్తాయి, దానికి డోకా లేదు అనేది. ఇప్పుడు సేమ్ ఫార్ములా అండ్ సేమ్ దీని పెద్ద ఆశయాలు నెరవేర్చేందుకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. చాలా మంచి రోజు నిన్న ఇవాళ కూడాను. కాబట్టి ఇవందరికీ మీకు అందరికీ నా ఆశీస్సులు. నేను బతికున్నంత కాలం ఐ విల్ బి బిహైండ్ దిస్ గ్రూప్ ఇన్ ఎవ్రీ వే పాసిబుల్. మాట కానీ మట్టి కానీ గట్టి కానీ అన్నింట్లో. ఓకే, ఇది నేను కోరుకునేది. అండ్ బ్లెస్ యూ ఆల్ అండ్ బ్లెస్ ఎస్పెషలీ జగన్ బాబు అండ్ ది కోర్ టీమ్ బిహైండ్ దట్. గుప్తా గారు నా బ్రదర్, వారికి నా ధన్యవాదాలు 100%. థ్యాంక్ యూ.